ఎన్ఆర్ఐలు కూడా సేమ్ అదే ఆలోచనతో ఉన్నారు. 30 కోట్లు 40 కోట్లు పెట్టి విల్లాలు కొనే బదులు ఇది బెస్ట్ కదా అని చెప్పి ఆలోచనతో ఉన్నారు. సో ఆ కొండ దగ్గరే ఫామ్ హౌస్ కట్టుకుందాం అవసరం అయితే మనం. ఇప్పుడు అరెకరా దాంట్లో ఒక ఫామ్ హౌస్ కట్టి ఒక అరగ దాంట్లో ఒక బిల్డింగ్ కట్టేసి దాన్ని 30 కోట్లకు అమ్ముతున్నారు. ఈ ట్రెండ్ బాగా అయింది ఇప్పుడు. అవును, ఈజీగా అది అంటే కొంతమందికి ఆ టైంలో డబ్బులునే కొనేసారు, కానీ అది తగ్గింది ఆ ట్రెండ్. విల్లాస్ ఒక ½ ఎకరాలో విల్లా కట్టి దాన్ని 20 కోట్లకు అమ్ముతున్నారు. ఎక్కడ తుక్కుగూడ ప్రాంతంలో ఎంత ఉంది ఎక్కడ ఇప్పుడు విల్లా రేటు? ఏరియాని బట్టి ఉన్నాయి. 4 కోట్లు 6 కోట్లు 8 కోట్లు 10 కోట్ల దాకా అయితే 4 కోట్లని స్టార్ట్ చేస్తాం. అవును, అంత మించి తక్కువ లేవు. ఇప్పుడు ఈ 4 కోట్లకి 4 ఎకరాలు వస్తుంది కదా. కరెక్ట్. ఎన్ఆర్ఎల్ కూడా చూపు అటువైపే ఉన్నది. మధ్యకాలంలో ట్రెండ్ మారిందని చెప్పి కూడా వింటున్నాం. ఒకవేళ కన్స్ట్రక్షన్కి వెళ్ళాం అనుకోండి ఇంత అవుతుంది కదా. మాక్సిమం ఒక విల్లా కట్టడానికి ఎంత అవుతుంది? ₹1 అవుతుందా? అంటే కోటి ల్యాండే కదా లగ్జరీ. మనం ల్యాండ్ కాస్ట్ మనం ఇచ్చే లగ్జరీని బట్టి మనకు కావాల్సినట్టుగా మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ప్రైజెస్ మారుతుంటాయి. ఏదైనా సరే ఒకప్పుడు మనం ఓఆర్ఆర్ లోపల ఉన్నాం. అప్పుడు ఓఆర్ఆర్ దాటాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ అంటే అంత దూరం ఎవడు వెళ్తాడు, అసలు అక్కడ ఎవడు ఇన్వెస్ట్ చేస్తాడు, ఓఆర్ఆర్ అవసరమా? ఈవెన్ రీసెంట్గా లోకేష్ బాబు గారు కూడా చెప్పారు, నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను. ఆ రోజు ఎయిర్పోర్ట్ కడుతుంటే అందరూ ఎగతాళి చేశారు. ఎయిర్పోర్ట్ అంత చివరి ఎందుకు కడుతున్నారు, ఎవరు వెళ్తారు అక్కడికి అని చెప్పి అన్నారు. కానీ అదే ఎయిర్పోర్ట్ ఈరోజు మనం చూస్తున్నాం ఎంత ట్రాఫిక్ ఇది అవుతుందో. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే మనం ఎంత ఎకరాల్లో కొన్నా కానీ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ అయితే దాటలేదు కదా. అవుటర్ రింగ్ రోడ్డు లేదా రీజనల్ రింగ్ రోడ్ ఈ మధ్యలోనే ఉంటుంది కదా. నీకు ఎన్ని రేడియల్స్ రోడ్స్ వచ్చినా కానీ ఈ కనెక్టివిటీ ఎక్కడి నుంచి ఉంటుంది? అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలోనే ఉంటుంది. సో మ్యాక్సిమం అంటే ఇంకొక 10 కిలోమీటర్లు వెళ్తామేమో, అంత మించే ఉంది కదా డిస్టెన్స్. ఇప్పుడు డిస్టెన్స్ పెద్ద విషయం కాదు. అప్పుడు ఏంటంటే దూరం అనేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు, దూరం మరింత దగ్గర అవుతుంది. పెద్దలు ఒక సామెత కూడా చెప్తారు అనమాట, అత్తగారింటికి పోయేటప్పుడు ఫస్ట్ టైం పోయేటప్పుడు దూరం అనిపిస్తుందంట, రెగ్యులర్గా వెళ్తుంటే దగ్గర అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏమైపోయినంటే నాట్ ఓన్లీ అంటే రీసెంట్గా నాకు కొన్ని సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే, ఏవైతే రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అర్బన్ ఏరియాస్కి రావడానికి, మెట్రోపాలిటన్ సిటీస్కి రావడానికి, మున్సిపాలిటీలకు దగ్గరగా రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అట్లా ఏమవుతుందంటే నాట్ ఓన్లీ ఇవాళ ఎంతసేపు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఓన్లీ హైదరాబాద్ అంటే హైదరాబాదు రీజనల్ రింగ్ రోడ్ లోపల ఇక్కడ ఏరియాలే డెవలప్ అవుతున్నాయి అనుకుంటారు. అట్లా కాదు. ఏవైతే మున్సిపాలిటీ లిమిట్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది, ఎందుకంటే ఇక్కడ వచ్చి హైదరాబాద్లో చదువుకునే మళ్ళీ రిటర్న్ వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇక్కడ జాబ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఈ కల్చర్ ఈ ఎంత అట్మాస్ఫియర్ చూసిన తర్వాత వాళ్ళు కూడా ఏం డిసైడ్ అయ్యారంటే ఇలాంటిదే మన సైడ్ కూడా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది, ఈ ఫెసిలిటీస్ అన్ని మన ఏరియాలో కూడా ఉంటే బాగుంటుంది కదా. ఇవాళ ఏ మారుమూల పల్లెటూరులోకి వెళ్ళినా కూడా మనకు అన్ని రకాలుగా కరెంట్ అవైలబుల్ ఉంది, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. ఏ ఊర్లోకైనా వెళ్ళి చూడండి మీరు, కొత్త ఇల్లులు సిటీలో కట్టినట్టే కడుతున్నారు. అంటే జనాల దగ్గర ఇన్కమ్ సోర్సెస్ పెరిగినాయి. కాబట్టి నాట్ ఓన్లీ మన రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో, అండ్ నేను గతంలో కూడా చెప్పిన ఎయిర్పోర్ట్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్, అది 5 సంవత్సరాలకు కావచ్చు, 10 సంవత్సరాలకు కావచ్చు, 50 సంవత్సరాలకు కావచ్చు, ఎప్పటికైనా ఒక ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందంటే 100 కిలోమీటర్ రేడియస్ దానికి ఉండే పొటెన్షియల్ ఉంటుంది, గ్రోత్ ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలన్నా, ఏదైనా ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలన్నా, ఏదైనా కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా ప్రొడక్ట్స్ స్టార్ట్ చేయాలన్నా ఈ 100 కిలోమీటర్ రేడియస్ అనేది చాలా సేఫ్ డిస్టెన్స్. పెద్ద ట్రావెల్ టైం కాదు. 100 కిలోమీటర్స్ అంటే మహా అయితే 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ మ్యాక్సిమం టైం. ఈ టైంలోనే మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోతాం కదా. సో అట్లా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ఏంటంటే డబ్బులున్న వాళ్ళు ఎవరు రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు అన్నట్టుగా ఇప్పుడు లోకల్లో కొనలేము, అక్కడ 4 కోట్లు 5 కోట్లు 10 కోట్లు పెట్టి ఎకరా కొనే బదులు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం, ఇదే బడ్జెట్లో మనం ఎకరాలు కొందాము, ఒక 4 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత కట్టుకుంటే మనకి ల్యాండ్ చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఎకరాలు కొన్నారనుకోండి, ఓ 4 ఫ్రెండ్స్ 10 మంది ఫ్రెండ్స్ కలిపి 2 ఎకరాల్లో కట్టుకోవచ్చు. వాళ్ళు 2 మహా అయితే 3 ఎకరాల్లో కట్టుకున్నా, మిగతా ల్యాండ్ దానికి సేల్కి ఇచ్చినా, డెవలప్మెంట్కి ఇచ్చినా, ఎలాగ తీసుకున్నా అల్టిమేట్గా ల్యాండ్ వీళ్ళది కాబట్టి వీళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. కాబట్టి మీరు అన్నట్టుగా దూరం అని చూడకుండా డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ గ్రోత్ ఉంది, ఎక్కడ మన బడ్జెట్లో వస్తుంది. చాలామంది ఇంకోటి ఏమనుకుంటారంటే నా బడ్జెట్లో ఈ ఏరియాలోనే రావాలి, మా ఇంటి దగ్గరలోనే ఉండాలి, ఈ ఏరియాలోనే వస్తే కొంటా అంటారు. ఆ ఏరియాలో రానప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ దూరం వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళలో మోర్ దెన్ 60% పీపుల్ నాన్ లోకల్ పీపుల్. హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అట్లా ఒక ఏరియాకి అక్కడున్న జనాల కన్నా బయట నుంచి ఎప్పుడైతే జనాలు ఎక్కువ వస్తారో, బయట నుంచి ఎప్పుడైతే ఫండ్స్ ఎక్కువ వస్తాయో అప్పుడే అది బాగా గ్రోత్ అవుతుంది. సో అట్లా ఎకానమీ బూస్ట్ చేయాలి, ఎకానమీని బాగా మనం పుంజుకునేలా చేయాలంటే బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఏరియాకి డిమాండ్ పెరుగుతుంది. ఇలా హైదరాబాద్ అలాగే పెరిగింది. సో అట్లా నెక్స్ట్ ఏరియాస్ ఈ రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్ ఏరియాస్ ఇది దాటిన తర్వాత నెక్స్ట్ మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ 100 కిలోమీటర్ రేడియస్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా అగ్రికల్చర్ ల్యాండ్లో మంచి రిటర్న్స్ వస్తాయి, నో డౌట్. అగ్రికల్చర్ ల్యాండ్ అన్నారు కాబట్టి ఒకటి చెప్తున్నాను, సిటీకి 100 కిలోమీటర్ల పరిధిలో అయితే కోట్లలోనే ఉంది ల్యాండ్.
అందరూ ఏమనుకుంటున్నారంటే ఒక సిటీస్లోనే భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి అనుకుంటున్నారు. అంటే సిటీ తగ్గట్లు సిటీలో పెరుగుతున్నాయి, విలేజెస్ తగ్గట్లు విలేజ్లో కూడా భూముల రేట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఎగ్జాంపుల్ 15 years బ్యాక్ ఎకరం వచ్చేసి నాకు తెలిసి ఒక 2 లక్షలు, ₹1,00,000 కన్నా ఎక్కువ ఉండేది కాదు. నాకు తెలిసి హైదరాబాద్ దగ్గరలోనే 2-3 లక్షలకు అమ్మిన సందర్భాలు చాలా ఉన్నాయి, మనం చూసాం. ఇప్పుడంటే ఇప్పుడు ఒక్కసారిగా 2000 నుంచి భూమి వచ్చింది కాబట్టి కోట్లలోకి వెళ్ళిపోయింది. అదే ల్యాండ్స్ ఒకప్పుడు 5 లక్షలు 6 లక్షలు మ్యాక్సిమం కోకాపేట దాటామంటే మొత్తం 6 లక్షల కన్నా ఎక్కువ లేవు. అప్పట్లో 10 లక్షలకు కొని 20-30 ఎకరాలు కొని చాలామంది సినీ సెలబ్రిటీస్ ఒక పెద్ద ల్యాండ్ బ్యాంక్ పెట్టుకున్నారు ఇక్కడ. పల్లెటూరులో కూడా అంతే కదా, ఎకరం 15 సంవత్సరాల క్రితం ఎకరం ₹1,00,000 ఉన్నది, ఇప్పుడు 15 లక్షలు అయింది. అయిందా కదా, కరెక్ట్. ఇక్కడ ఎంత పెరిగిందో సిటీకి తగ్గట్టు సిటీ పెరిగింది, విలేజ్ తగ్గట్టు విలేజ్ పెరుగుతూనే ఉంది. భూమి రేట్ అనేది పెరుగుతూనే ఉండేది, తగ్గదు. ఎప్పుడైతే ఈ 100 కిలోమీటర్ల పరిధిలో హైదరాబాదే తీసుకున్న ఎగ్జాంపుల్, ఈ పరిధిలో మొత్తం దాదాపు భూమి అమ్మటాలు కొనటాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, రేట్లు పెరుగుతూనే ఉంటాయి. ఒక్కసారిగా వీళ్ళందరికైనా రేపు మోడర్న్ అగ్రికల్చర్కినా ఇండియాలోకైనా గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేసి ముందుకెళ్తే ఇంత మించి రేట్లు కూడా విలేజ్ల్లో పెరిగే అవకాశం ఖచ్చితంగా పెరుగుతుంది, నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు అర్థం కాదు ఇది ఎవరికి. ఒక 15 years 20 years పడుతుంది. ఇప్పుడు యూఎస్లో చూస్తున్నాం, ఆస్ట్రేలియాలో చూస్తున్నాం అంతే. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే మనం స్ప్రే చేయాలంటే అట్లా ఒక ఇంజన్ వేసుకొని ఇప్పుడు అన్ని డ్రోన్స్ వచ్చేసినాయి. మనిషితో పని లేకుండా ఇప్పుడు అంత గ్రామాల్లో కూడా ఏ టెక్నాలజీ నమ్ముతారో నమ్మరు, చాలా వచ్చేసింది. ఇంకా అప్పుడే అవ్వలేదు, ఇప్పుడే మొదలవుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో కూడా ఏంటంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అయితే భవిష్యత్తు 100%. అది హైదరాబాదా, వరంగల్, మీ పల్లెటూరు ఎక్కడైనా కానీ ఉన్న బడ్జెట్లో మనకు అవసరాలు తీరిపోను ఆ డబ్బుతో ల్యాండ్ కింద కొనుక్కున్నామంటే ఖచ్చితంగా మన పిల్లలకి 100% రేపు జాబులు ఎలా ఉంటాయో తెలియదు, వాడి ఇన్కమ్ ఏంటో తెలియదు, ఏ జాబ్ ఉంటుందో ఏ జాబో తెలియదు. కనీసం భూమి ఉందనుకోండి వాడికి నచ్చినట్లు అప్పుడు వ్యవసాయం మనం చేయలేము, కానీ ఇప్పుడు తగ్గట్టు మోడర్న్ వ్యవసాయం చేసుకుంటే హ్యాపీగానే బతకొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్కి మీరు అన్నట్టు మీరే ఒక ఎక్స్పర్ట్ అయిపోయారు ఇప్పుడు, అంటే ద వే యూ కన్విన్సింగ్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ బ్రదర్. అంటే చాలా మంది ఇప్పుడు మీరు ఎవరిని చూసినా కూడా అప్పట్లో ఏమంటారు, మా తాత 10 ఎకరాలు కొన్నాడు, 100 ఎకరాలు కొన్నాడు అని గర్వంగా చెప్పుకుంటారు కదా. ఇది ఆ టైం మళ్ళీ అంటే జనరేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక లెగసీ బిల్డ్ చేయాలంటే ప్రాపర్టీసే దానికి సింబల్. మన దగ్గర ఎంత ఎక్కువ ప్రాపర్టీ ఉంటుంది. మనం గతంలో కూడా కొన్ని ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా కొన్ని వైరల్ అవుతున్న వీడియోస్, ఒక పర్సన్ దగ్గర సైకిల్ ఉంటుంది, ఒక పర్సన్ ఏమో 10 ఎకరాలు కొన్నా మా ఫ్యూచర్ కోసం, మా మనవరాళ్ళ కోసం మనవాళ్ళ కోసం అన్నారు. సో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఆ సైకిల్ అట్లనే ఉంటుంది, తుక్కుపట్టిపోతుంది ఇంకా. కానీ అదే 10 ఎకరాల ల్యాండ్ అప్పట్లో 100లలో 1000లలో ఉన్నది ఇలా కోట్లలో ఉంది. అది మనం లైవ్లో చూస్తున్నాం. సో జనాలు ఏంటంటే టెక్నాలజీ పెరగడము, ఏఐ రావడం, ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత రానున్న రోజుల్లో ఇప్పుడు మనం ఫుడ్ ఏదైతే ఉందో కల్తీ అవుతూ వస్తుంది. ఎందుకంటే అంత జనాలు పెరిగిపోతున్నారు. సో దాని తగ్గట్టు వ్యవసాయం చేయాలి. ఫ్యూచర్లో వ్యవసాయానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎవరి దగ్గర అయితే ల్యాండ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళే మీరు అన్నట్టుగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవచ్చు, లేదా ఏ జాబ్ ఉన్నా లేకపోయినా ఏఐ కాంట్ రీప్లేస్ అగ్రికల్చర్. దాన్ని రీప్లేస్ చేయలేదు కదా, దానంతటా అది ఆటోమేటిక్గా మనం ఇప్పుడు ఎట్లయితే ప్రాంప్ట్ గానే వస్తుందో ChatGPT నుంచి అంత ఈజీగా పంటల పొలాలు రావు కదా. దానికైతే టైం పడుతుంది, టైంతో పాటు కాలంతో పాటు పెరిగేది. కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్కి ఉండే డిమాండ్ విపరీతంగా ఉంటుంది ఫ్యూచర్లో. అందుకనే ఇప్పుడే తక్కువలో ఉంది. నెక్స్ట్ 10 years తర్వాత ఈ రోజున్న రేటు ఇప్పుడు మనకు ₹1,00,00,000 వస్తుందంటే అప్పుడు 10 కోట్లు ఎకరని చెప్పినా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. విలేజెస్ దూరం అని కాదు, ఇప్పుడున్న అందరూ కూడా ఏంటంటే విలేజ్లోకి వెళ్తే అక్కడ లోకల్ పీపుల్ కంటే బయట వాళ్ళే వచ్చి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళే ఎకరాలు కొని ప్రొక్యూర్ చేసి పెడుతున్నారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడ సైడ్ ఎక్కువ పోతున్నారంటే ఇది ఏం జరుగుతుందంటే మనం జనరల్గా మాట్లాడుకుందాం. ఎన్ఆర్ఐలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎన్ఆర్ఐలు కావచ్చు, అంతా 80% పీపుల్ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. లాస్ట్ 20 years నుంచి మనం గమనించామంటే 2000 నుంచి 2025 years అవుతుంది. అంతకుముందు అంత ఇది లేదు భూమి. కరెక్ట్. 80% పీపుల్ అందరూ ఏంటంటే మేము సిటీలో ఇల్లు కొన్నాము, సిటీలో ఫ్లాట్ కొన్నాము, అక్కడ కొన్నాం, ఇక్కడ ఇది చెప్పుకోవడానికి గొప్పలుగా బాగానే ఉంది. సో కొంతమందికి బాగుంది, అంటే రిటర్న్స్ వచ్చాయి. మరి కొంతమంది ఇప్పుడు లాక్ అయిపోయారు. చాలామంది సంపాదించినంత తీసుకుని పెట్టి డబ్బులు పెట్టి ఇప్పుడు అది పెరుగుతుందా తగ్గుతుందా ఏంటి పరిస్థితి, గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. దీనికన్నా ముందు మీరు ఒక మాట అన్నారు, మా తాత 10 ఎకరాలు, మా తాత 30 ఎకరాలు, సో అప్పుడు మా చదువుల కోసం అమ్మేసి అవన్నీ చెప్తూ ఉంటారు. బేసిక్గా అందరిది స్టోరీయే. కానీ ఇప్పుడు ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో సిటీకి ఆల్రెడీ అలవాటు పడిపోయారు. కొత్తగా ఒకసారి విలేజ్ వైపు చూసి విలేజ్లో పొలాలు కొని చూస్తే ఎలా ఉంటుందో ఒక్కసారిగా వాళ్ళు ఒక స్టెప్ వేసి చూస్తే దాని ఫలాలు అనేది వితిన్ 15 years లోపే వాళ్ళు అందుకుంటారని చెప్పి ఒక ప్రగాఢ నమ్మకం నాకుంది. నాకు ఎవరు చెప్పారంటే ఒక ఎక్స్పర్ట్ చెప్పారు. అదంతా కూర్చోబెట్టి మన చూపంతా భవిష్యత్తు రాబోయే ఎక్కువ టైం పడదు,
10 Yes. నుంచి 15 సంవత్సరాలు మన చూపు Yes. అంతా పల్లెటూర్ల వైపే ఉంటుంది. Correct. అప్పుడెప్పుడో చెప్పారు కదా, దేశానికి పట్టుగుళ్ళు పల్లెటూరులే పట్టు బొమ్మలు లాంటి అంటారు వెన్నుముక. కదా. ఎస్ అది ఆ ట్రెండ్ రాబోతుంది. Yes. వ్యవసాయానికి పూర్తి డిమాండ్ రాబోతుంది. ఎస్ సో ఇవన్నీ చాలా మంది సిటీకి ఎప్పుడు బయటికి వెళ్దామా, ఎప్పుడు వీకెండ్ వారం రోజుల్లో 2 రోజులు బయట ఉందామని చూసుకుంటున్నారు అందరూ. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మీరు ఎవరినైనా చూడండి, అవును. మీరు అమ్మే ప్లాట్స్ కానీ, మీరు అమ్మే బిజినెస్ కానీ అందరికి ఇదే చెప్తారు. ఎస్ మీరు ఇదే చేసేది. ఎస్ ఎస్ వీకెండ్ బయటకు వెళ్ళొచ్చు, ఫామ్ హౌస్ అక్కడ Correct. ఉండొచ్చు, 2 days ఉండి Correct. వ్యవసాయం చేసుకోవచ్చు. అంతగా జరిగేది. కరెక్ట్. కానీ ఇదే విలేజ్ వైపు మళ్ళీ ఎంత దూరం ఉంటుంది డిస్టెన్స్, మాక్సిమం అంటే ఒక 100 కిలోమీటర్లు అంతే కదా. అంతే కదా. హ్యూమన్ అక్కడ టచ్ అనేది invest ఇప్పుడు చేసి చాలా ఇంపార్టెంట్. అట్లా ల్యాండ్ కి ఆ కనెక్షన్ చాలా మిస్ అయింది కాబట్టి మనకి ఇప్పుడు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఎప్పుడైతే ల్యాండ్ కి మనం నేచర్ కి ఇంకా కనెక్ట్ ఉంటామో హెల్దీగా ఉంటాం. ఇప్పుడు మేము లిటరలీ సిటీ వీక్ డేస్ అంతా సిటీలో తిరుగుతాం కదా, Hmm. సండేస్ కానీ సాటర్డేస్ కానీ మేము బయటికి వెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే Hmm. రియల్ ఎస్టేట్ వాళ్ళకి అండ్ ఎవరైతే రెగ్యులర్ గా కొంచెం బయట తిరిగే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇది అవుతుంది. ఒక ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్ మన సిటీ దాటి రాజేంద్ర నగర్ దాటాలండి, అన్ని చెరువులు కావచ్చు, పొలాలు. గ్రీనరీ. అవును. ఏదో ఒక అసలు హైదరాబాద్లో ఉన్నామా ఏంటి, ఎక్కడికి వచ్చాను, ఒక 1 hour మైండ్ అనేది స్ట్రక్ అయిపోతుంది. ఎస్ అంటే ఇక్కడ కోట్ల రూపాయలు వెచ్చించే బదులు ఒక్కసారి ₹1 కోటి పెట్టి ఇక్కడ కొనే బదులు అదే ఒక విలేజ్కి వెళ్ళండి 10 ఎకరాలు వస్తుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ